హాయ్ గాయ్స్, నేనైతే ఇప్పుడు తాళం చేసి వచ్చాను. చెప్పినగా తాళం చేసి వచ్చాను. బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసి అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసినాక టైం అయితే పోవాలి బస్ కాడికి. ఇక బస్ కాడికి పోయినాక స్కూల్కి పోయి, ఈరోజు మాకు స్కూల్లో కల్చరల్ ఫెస్టివల్ ఉంది. కల్చరల్ ఫెస్టివల్ అంటే సింగింగ్, డాన్సింగ్ ఏమన్నా చెప్పాలి. మనం డాన్సింగ్ చేయాలన్నా, డాన్సింగ్ అన్నా సింగింగ్ అన్నా మస్తు పాటలు పాడతాడు. ఇక మాకు చాక్లెట్లు ఇస్తాడు లాస్ట్కి. ఈరోజు ఒకరోజు లేట్ అవుతుంది మాకు. ఒకవేళ కల్చర్ ఫెస్టివల్ కొంచెం లేట్ అవుతుంది మాకు. దివాళీ ఫెస్టివల్ కూడా అవుతుంది. దివాళీ ఫెస్టివల్ ఏ రోజు అంటే 17th డే రోజు. నాకు మ్యామ్ స్పీచ్ ఇచ్చింది. నేను ఆ రోజు చెప్పాలి. ఈరోజు మీకు కూడా చెప్తాను, చూడండి, వినండి. అందరికీ శుభోదయం. నా పేరు లోహిత్. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను దీపావళి గురించి మాట్లాడబోతున్నాను. దీపాలు పండుగ ఇది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పండుగలో ఒకటి. ప్రజలు తమ ఇల్లును దీపాలతో మరియు రంగులతో అలంకరిస్తారు. ఈ పండుగను వెలుగు చీకటిపై గెలిచి విజయంగా జరుపుకుంటాము. ఈరోజు ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు, మిఠాయిలు పంచుకుంటారు మరియు బాణసంచా కాలుస్తారు. దీపావళి ప్రతి ఒక్కరికి ఆనందం మరియు ఐక్యతను అందిస్తుంది. ధన్యవాదములు. మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. చూసారా గాయ్స్ ఎట్లా చెప్పాను? ఇది నేను ఆ రోజు చెప్పాలి. మళ్ళీ మాకు హాలిడేస్ ఉంది. దీపావళి పండుగ నెక్స్ట్ డేనే పేరెంట్స్ మీటింగ్ ఉంది. SA1 ఎగ్జామ్స్ రాసిన నేను. మళ్ళీ ఆ పేరెంట్స్ మీటింగ్ రోజు పోవాలి. నేను దీపావళి ఫెస్టివల్ అయిపోయినాక మా స్కూల్లో ఇక నెక్స్ట్ సండే హాలిడే. 20కి దీపావళి హాలిడేస్, 20, 21 హాలిడేస్. ఇక 22 నుంచే పోవాలి. ఇక 23, 22 పోవాలి. అంతేనే గాయ్స్. బాయ్.